అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలోనే కడియం శ్రీహరి ఒక మాట అన్నారు. కవిత అంత తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇంటర్నల్గా ఏదో జరిగింది. తను ఒక మాట చెప్పారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, వాళ్ళ వల్లే కేసీఆర్ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, అందులో మీరు కూడా ఉన్నారు అనేది కడియం శ్రీహరి అంటున్నారు. మీ వల్లే కుటుంబం విచ్ఛిన్నమైందని మీ పాత్ర ఎంత ఉంది అందులో? అతను ఒక ఊసరవెల్లి, ఒక ముసలి నక్క. అతను మాట్లాడే మాటలకి ఈ రోజున విలువ అనేది సున్నా. అతను మాట్లాడే ఒక వయస్సు మీరిన తర్వాత వయోభారంతో ఎక్కువ కూడా ఏంటంటే కొన్ని మతిమరుపు మాటలు, కొన్ని కావాలని చెప్పేసి అబద్ధపు మాటలు ఉండొచ్చు. కానీ అతనికి ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లో అతని విలువనే సున్నా అయినప్పుడు అతని మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కుటుంబం ఏం విచ్ఛిన్నం కాలేదు. కేసీఆర్ గారి కుటుంబం ఒక ముగ్గురు నలుగురికే కాదు, 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, 4 కోట్ల మంది తెలంగాణ సభ్యులు అందరు కలిస్తేనే కేసీఆర్ గారి కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబంలో ఇంతవరకు నన్ను కేసీఆర్ గారు కానీ, శోభమ్మ కానీ, కేటీఆర్ గారు కానీ, ఈవెన్ కవిత గారు కానీ ఒక మాట నన్ను ఎప్పుడు కూడా ఎవరు అనలేదు. భవిష్యత్తులో కూడా అంటారని చెప్పి నేను అనుకోను. ఏమన్నా ఉన్నట్లయితే కేసీఆర్ గారి కీర్తి బాగా ఉన్నప్పుడు తన దగ్గర మేమందరం కూడా చాలా చిన్నవాళ్ళం. అది కంటిన్యూ కావడానికి మేము ప్రయత్నం చేసిన వాళ్ళం తప్ప ఇటువంటి ఊసర వెల్లులు ముసలి కొంత మమ్మల్ని దగ్గర తీయడం వారికి నచ్చని అంశం. మమ్మల్ని దగ్గర తీసినా కూడా మేము పనిచేసే వాళ్ళం తప్ప నీలాగా పదవులు మాత్రమే పొంది ఇవాళ ఆ విధంగా మాట్లాడడం అనేది వారికే తగు. కేసీఆర్ గారు వారికి ఏం తక్కువ చేసిండని ఎంపీ చేసిండు ఆయనను, ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండ్రు, ఎమ్మెల్సీగా 2 సార్లు చేసిండ్రు, నీ కోరిక మేరకు ఎమ్మెల్యేని చేసిండు, ఆ తర్వాత మళ్ళీ నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, నీకు కావాల్సిన ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇచ్చిండ్రు, మిగతా ఎక్కడెక్కడ పార్టీ ఎలక్షన్ అయితే డబ్బులు ఇచ్చిండ్రు. నిన్ను ఏ విధంగా నువ్వు ఏది అడిగినా కూడా నీకు అన్ని విధాలుగా చేసింది కదా. ఇవాళ కేసీఆర్ క్షమాపణ చెప్పాలనే దశకు నువ్వు చేరినావంటే దేనికి క్షమాపణ చెప్పాలి? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుక, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినందుక, నిన్ను ఎమ్మెల్యేగా చివరిగా ఎమ్మెల్యే చేసినందుక, నిన్ను ఎక్కడ ఏది తక్కువ చేసింది? 2013లో మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత 2023లో మీకు లాస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్కి అయ్యే ఖర్చు కూడా ఇచ్చిన తర్వాత ఇన్ని పదవులు అనుభవించి నువ్వే పెద్ద బ్రహ్మాండమైన నాయకుడు అని చెప్పేసి నువ్వు పాట పాడి ఇవాళ ఈ విధంగా మాట్లాడడం అనేది ఏ విధంగా కడియం శ్రీహరికి నైతికం? అందుకే ఆయన ఒక పెద్ద ఊసరవెల్లి. ఎన్టీ రామారావు గారిని మోసం చేసి చంద్రబాబు నాయుడు పంచం చేరండి, చంద్రబాబు నాయుడుని మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరండి, కేసీఆర్ గారిని మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర చేరండి. రేపు రేవంత్ రెడ్డి మోసం చేసిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర చేరుతారో చూడాలి. అప్పటి వరకు ఆయన వయసు అనుకూలిస్తే ఎక్కడ చేరుతారో చూడాలి. కాబట్టి మోసం అనేది ఆయన నైజం, మోసం అనేది ఆయన యొక్క బ్లడ్లో ఉన్నది. కాబట్టి ఇవాళ ఏదో కొన్ని అవకాశాలు వస్తే పార్టీతో గెలిచింది తప్ప ఆయన వ్యక్తిగతంగా గెలిచింది కాదు. పార్టీతోని అలా టికెట్ ఇచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీ అది, మేము, మా అమ్మ, మా భార్య, మా పిల్లలు కూడా మేము ఆయనకు ఓటేయడానికి కోసం ఊర్లో తిరిగి చేసిన వాళ్ళం. కాబట్టి మాకు హక్కు ఉన్నది. మా పార్టీ బీఫామ్ ఇచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా మీకు ఓటేసినాం, నీకు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేసి తిరిగినాం. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇప్పటికీ సిగ్గు ఉంటే, లజ్జ ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకునిగా నువ్వు ఒకవేళ అన్నం తింటే ఇవాళ రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి, కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి నిజంగానే నీకు రాజకీయాల్లో నీకు నమ్మకం ఉంటే, నీకు ఓటేసిన ప్రజలు నన్ను చూసి చేసినని చెప్పి నమ్మకం నీకుంటే ఇవాళ రా, పోటీ చేయి. గెలిచిన తర్వాత నువ్వు గెలిస్తే నోరు మూసుకుంటావు. నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నీ మీద దాడి ఈ విధంగానే ఖచ్చితంగా మేమందరం కూడా మాట్లాడుతూనే ఉంటాం. నిన్ను రాజీనామా చేయని కోరుతూనే ఉంటాం. నీ ఊసరవెల్లి శకల్ని మొత్తం కూడా పబ్లిక్ ముందు పెడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం.
మీరు ప్రతిసారి పదే పదే ఆయన్ని రాజీనామా చేయమంటుంటే వెరీ రీసెంట్గా ఆయన చేసినటువంటి మాట, ఫస్ట్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ కదా, ఆయన క్షమాపణలు చెప్తే నేను రాజీనామా చేస్తానని. కేసీఆర్ రెడీ ఉన్నారా క్షమాపణ చెప్పడానికి? ఇదే కడియం సీఎం ఇంతకుముందు మాట్లాడిన అన్ని కూడా మళ్ళీ టీవీలోకి వెళ్ళి లేకపోతే పేపర్లో చూసుకోమని చెప్పింది. ఏనాడు కూడా కేసీఆర్ గారు వేరే పార్టీ నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు తీసుకునే క్రమంలో వాళ్ళు పదవిలో లేకపోతే మామూలుగా తీసుకున్నాం, పదవిలో ఉంటే ఎమ్మెల్యేలుగా టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2/3 మెజార్టీతో మెర్జ్ అయినరు. బీఎస్పీ కూడా 2 మెంబర్స్ ఉంటే ఐక్యరెడ్డి గారు కోనప్ప గారు ఉంటే మెర్జ్ అయినరు. కాంగ్రెస్ పార్టీ కూడా 2/3 ఉంటే మెర్జ్ అయింది. టీడీపీ కూడా 2/3 ఉంటే మెర్జ్ అయింది. మెర్జర్ ఈజ్ యాక్సెప్టబుల్, లీగల్లీ రైట్ యాక్ట్, అంతే తప్ప కానీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే మాటలు ఇంతకుముందు ఏం మాట్లాడిన అడగండి. కేసీఆర్ గారు 4 పార్టీలలో కూడా వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకున్న క్రమంలో కూడా ఖచ్చితంగా మెర్జర్ తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మరి ఈ మెర్జర్ అనేది అయిన తర్వాత ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం అనేది ఉంది, దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిందంటారా? సుప్రీంకోర్టులో మేము వేసింది ఏంటి, అసలు మా యొక్క పిటిషనే తీసుకోవట్లేదు. తెలంగాణ స్పీకర్ గారు మేము ఇచ్చిన అప్లికేషనే తీసుకోవట్లేదంటే అప్లికేషన్ తీసుకోమని చెప్పేసి ఒకసారి ఇచ్చాను. తీసుకున్న అప్లికేషన్ మీద వారు ఏం విచారించట్లేదంటే విచారించండి విచారించి అని చెప్పి టైం పెట్టిండ్రు. ఆ టైంను కూడా మళ్ళీ దాటితే ఆ టైం కూడా మళ్ళీ కూడా ఆయన చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు పదే పదే చెప్పడం వల్ల ఒక తంతులాగా అప్లికేషన్ తీసుకోవడం, పిటిషన్ తీసుకోవడం, విచారణ చేయడం, ఆ తర్వాత కళ్ళు మూసుకొని దాని యొక్క నిర్ణయాలు వెల్లడించారు. స్పీకర్ గారు ఏం చేశారు, దానం నాగేందర్ గారు ఖచ్చితంగా బీఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటాడు, మరలా ఇవాళ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన పార్టీ మారలేదని చెప్పేసి వారు చెప్తారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకున్నాను, అది పార్టీకో ఇంకో దానికో ఎలా సంబంధం అవుతుంది అనే మాట ఆయన అంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలు, సామూహిక స్వేచ్ఛలు, కుటుంబ స్వేచ్ఛలు కాదు ఇక్కడ. మీరు పార్టీ మారినరా లేదా, పార్టీ మారిన దానికి వారే క్లియర్గా చెప్తున్నారు. పార్టీ మారినా నేను పోటీ చేసిన అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఆయన పోటీ చేసిన అని చెప్పేసి అక్కడ యాక్చువల్గా రాసి ఉంటే వెబ్సైట్లో తీసుకొని చూస్తే అయిపోతుంది కదా ఆయన ఎవరి తరఫున పోటీ చేసిందని చెప్పేసి. చాలా విచిత్రంగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని కొంతమంది ప్రీచింగ్ చేసేవాళ్ళు, మన ఊర్లలో నిలబడి ప్రీచింగ్ చేసేవాళ్ళు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, ఏదో పాపం చెప్పుకుంటూ పోతుందని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీని కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతుంటే వెనకట వాళ్ళని ఎవరు పాపం ఏదో చెప్పుకుంటూ పోతున్నారు అన్నట్టే ఈయన కూడా చూస్తుంటే, ఇలా రాహుల్ గాంధీని చూస్తుంటే చాలా దయనీయమైన పరిస్థితి. అది ఏంట్రా అది పట్టుకొని తిరుగుతుందని చెప్పేసి అని ఉంటారు. కాబట్టి మనం చెప్పేది ఏదైనా ఉన్నట్లయితే, గతంలో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి దీన్ని మొత్తం ఏదైతే ఫిరాయింపులు ఉన్నాయో ఫిరాయింపుల దాన్ని చట్టబద్ధం చేసేసి దాన్ని ఖచ్చితంగా ఇవాళ ఒకతను చట్టానికి వ్యతిరేకంగా పోయినట్లయితే ఇమ్మీడియట్గా మొత్తం కూడా ఆయన రద్దయ్యేటట్టు చేస్తా అని చెప్పిండు కదా, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పిండు కదా. మరి ఏమైంది, నువ్వు చేస్తున్నది ఏంటి? ఇవాళ నువ్వు 10 మందిని నిర్లజ్జగా నిస్సిగ్గుగా తీసుకొని, ఇట్స్ నాట్ మెర్జర్, తీసుకొని వాళ్ళు ఒక్కోటి మాట్లాడతాడు, అది 3 రంగుల జెండా కాదు, కండువా కాదు, అది దేవుని కండువా అంటాడు. ఇంకొకరు అంటారు నా సోషల్ మీడియాలో పోస్ట్ అంతా కూడా ఎవరో పెట్టిన నేను కాదంటాడు, ఆయన ఫోటోలు అందులో. ఇంకొకతను అంటాడు ఇది ఏ చిత్రం నాది అని చెప్పి చెప్తాడు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు, అసత్యాలు. అసలు వీళ్ళు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతున్నాం. నిజంగానే నువ్వు ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నప్పుడు ఎందుకు మారుతున్నావో చెప్పు, మెర్జర్గా తీసుకుంటే తీసుకొని వెళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పినప్పుడు రిజైన్ చేసి మళ్ళీ కొత్తగా పోటీ చేయి. కాబట్టి అది కడియం శ్రీయర్ అయినా దానం నాగేందర్ అయినా వారికి విలువలు లేవు. వారు చూసి ఊసరవేలు కూడా సిగ్గుపడుతుంది. కాబట్టి వారి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే ఇవాళ మిగతా తరాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఏముంది ఎట్లయినా నాకు ఓటేస్తారు, నాకు ఇట్లా వేసింది. ఆయనకి వేయలేదు ఓటు, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ని చూసి వేసిండు. ఇవాళ కూడా నీకు దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే, నువ్వు గెలుస్తావనే నమ్మకం ఉంటే రాజీనామా చేసి వెళ్ళండి.
దానివల్ల ప్రభుత్వం మారేదేం లేదు కదా, ఎందుకు పోవట్లేదు? కాబట్టి వారు చెప్పే రాహుల్ గాంధీ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు చెప్పిన, కడియం శ్రీహరి చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన పచ్చి అబద్ధాలు. ఈ యొక్క ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం, ఈ కొత్తగా వచ్చే యువత, ఈ జెన్జీ అనేది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు వీరియా మాటలని చెప్పేసి అన్నారు. భవిష్యత్తులో రేపు శ్రీలంకలోనో, నేపాల్లోనో, మిగతా చోట్ల బంగ్లాదేశ్లోనో వచ్చి రాజకీయ నాయకుల్ని రేపు పెద్దన కొట్టి చంపిన సందర్భాలు కూడా కొన్ని చూసినాం. అటువంటివి ఉన్నట్లయితే ముందు పీటిన వీళ్ళు ఉంటారు. మిగతా రాజకీయ నాయకులు తప్పు చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ విధంగా సమాజంలో పదే పదే అబద్ధాలు చెప్తున్న దాంట్లో ప్రజాకోర్టులో శిక్షకు అర్హులు వీళ్ళందరూ. కాబట్టి ప్రజాకోర్టులో శిక్ష వీళ్ళకి ఖచ్చితంగా పడతానని నమ్మకం నాకుంది. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆల్రెడీ దాన్ని క్లోజ్ చేసేసారు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాంతో సంతృప్తి చెందినటువంటి సుప్రీంకోర్టు దీన్ని క్లోజ్ చేసింది అనేది. నిజంగా మీకు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఏం చేస్తారు మీరు? సుప్రీంకోర్టులో మేము వెళ్ళింది అసలు స్పీకరు విచారణ చేయట్లేదని, విచారణ చేయమని చెప్పిండ్రు. విచారణ చేసిన ప్రాసెస్ ఎట్లా జరిగిందని చెప్పేసి మేము కోర్టులో వేలే. అసలు ఆయన చేయట్లేదు, చేయమని చెప్పిండ్రు. ఇప్పటికీ 1 సంవత్సరం నుంచి అడగంగా సుప్రీంకోర్టు చెప్పంగా మేము చేసినామని చెప్పేసి ఏదో తంతు కంప్లీట్ చేసింది. ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకు మరలా వెళ్తాం. వెళ్ళేది దేని మీద? జరిగిన ప్రాసెస్లో వాళ్ళు చిత్తశుద్ధి లేదు, అబద్ధాలు చెప్పిండ్రు అని చెప్పి తర్వాత వెళ్తాం. ఇవాళ అసలు ప్రాసెస్ జరగడానికి అని చెప్పేసి వెళ్ళినాం. జరిగిన ప్రాసెస్ మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది. నిన్న వెళ్ళింది కూడా ప్రాసెస్ అయిపోయిందని చెప్పారు. ఆ ప్రాసెస్ సరిగ్గా జరగలేదనేది మళ్ళీ మేము కోర్టుకు వెళ్తాం. ఆ కోర్టులో అప్పుడు మళ్ళీ బయటపడుతుంది. మళ్ళీ చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కదా ఇవన్నీ కూడా. ఆల్రెడీ ఇప్పటికి 2 years కంప్లీట్ అయిపోయాయి. మిగిలింది హార్డ్లీ 2.5 years మాత్రమే ఉంది. మన దేశంలో చట్టాలలో ఉండే లొసుగుల్ని తీసుకొని కోర్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు నైతికత లేకుండా ప్రవర్తించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దీనికి నిజంగానే చట్టం అనేది గట్టి చట్టం రావాలి. ఒకవేళ ఇలా రిజైన్ చేస్తే, ఇవాళ పార్టీ మారితే అదే క్షణంలో వారి ఒక తీసేసే విధంగా ఆ స్పీకర్స్ కానీ వాళ్ళకి కానీ ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకునే విధంగా రావాలి. దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అటువంటి సమాజం, అటువంటి రాజకీయాలు రావాలని చెప్పి, అటువంటి చట్టాలు రావాలని మనసారా బీఆర్ఎస్